అలాంటి వాళ్ళని హనీ ట్రాప్ చేసేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని మనకి వ్యతిరేకంగా మాట్లాడిస్తా మనతో ఆ దేశ ప్రజలను కూడా మనకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నం చేశారు. కానీ సాంస్కృతికంగా వీళ్ళు చైనాకి వ్యతిరేకమైన సంగతి తెలుసుకోలేకపోయారు. సాంస్కృతికంగా చైనా హిందుత్వాన్ని యాక్సెప్ట్ చేయదు. మనకి ఈ సింహళీయులు శ్రీలంక అంటే, లేకపోతే భూటాన్లో హిందువులు, నేపాల్లో హిందువులు, బంగ్లాదేశ్లో హిందువుల నుంచి కన్వర్ట్ అయిన ముస్లింలు అక్కడ ఉండేటటువంటి. కాబట్టి ఈ బ్యాచ్ అందరికీ కూడా చైనా మనస్తత్వం కుదరదు అక్కడ. ఆ తిండి, ఆ వ్యవహార శైలి, వీళ్ళందరూ భారత లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇదంతా భారత ఉపఖండంలో పార్టీ కాబట్టి అది అంటే సాంస్కృతిక అవసరాన్ని కనిపెట్టలేకపోయి వచ్చింది. అది దాని మూలంగా పబ్లిక్ ని అటు క్యాష్ చేసుకోలేకపోయింది, నాయకులను అటు తిప్పుకోగలిగింది, పబ్లిక్ ని క్యాష్ చేసుకోలేకపోయింది. కానీ ఇలా చేస్తుండటం ద్వారా ఇది విస్తరణవాదాన్ని జాగ్రత్తగా తెలివిగా నడుపుకొస్తుందని గమనించినటువంటి అమెరికా వాళ్ళని దెబ్బకొట్టాలనుకుంది. మనల్ని సాయం అడిగింది. మన ద్వారా తైవాన్ ఇష్యూలో కెలికి చైనాతో యుద్ధం చేయించాలని చూసింది. లైక్ ఉక్రెయిన్ ద్వారా రష్యా మీద చేయించినట్టు. మనం అందుకు ఒప్పుకోలే. ఎందుకు? మనం ఎదుగుతున్నాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ 2014కి, ఇవాళ 50 లక్షల కోట్ల బడ్జెట్. ప్రపంచంలో 12వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళం మనం ఇవాళ 3వ స్థానానికి వచ్చేస్తున్నాం. ఆ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల ఏంటంటే వీళ్ళ ట్రాప్లో పడకపోవడం. ఇదివరకు అదే కాంగ్రెస్ ఉన్నప్పుడైతే